హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సుభద్రకేసి ప్రేమగా చూస్తూ ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది ప్రియంవద. నీ దుస్థితిని సుకృతుడు తెలిపినాడు చెలి. నిరంతర రావణప్రభు ధ్యానముతో తరించు నాకు చెవులకు అత్యంత అప్రియములు అన్నీను వినినాను. వెంటనే ఆగలేక పరుగున వచ్చినాను. నీవు శాప విముక్తమైనావు, నాకదే చాలు. అట్లు విశ్రాంతిగా కూర్చుందము. కాసేపురా. స్నేహితురాలు చెయ్యి పట్టుకుని ఓ పక్కగా నడిచింది ప్రియంవద. అక్కడ ఒక విశాలమైన బండరాతి మీద చెరోవైపు కూర్చున్నారు ఆ ఇద్దరు. గురుపత్ని శాప విమోచనం కన్నులారా చూడగానే పరమానంద భరితుడైన శిష్యుడు సుకృతుడు ముందుగా సుభద్రకు, తరువాత ప్రియంవదకు పాదాభివందనం చేశాడు. చిరునవ్వుతో ఇద్దరూ సుకృతుడిని లేవనెత్తారు. తల్లి, శతాధిక వందనాలు. మా తల్లిగారిని యాతనా విముక్తురాలను చేసి మరల మా జీవితములకు పూర్వ వైభవమును ప్రసాదించినారు. మీకు ఎంతయో రుణపడి ఉన్నాను. చేతులు మోడ్చి మోకాళ్లపై కూర్చొని ప్రియంవదను పరిపరి విధములుగా ప్రార్థించాడు సుకృతుడు. ఇంతలో గాలిలోంచి, అమ్మా ప్రియంవద, కృతజ్ఞుడను. ఈనాటికి ఈ గురురాజప్ప నీకు రుణపడినాడు. ఈ గురురాజప్ప జీవించినంత వరకు నీ జీవితమున ఏ క్షణమైనను నా పూర్తి సహకారం ఉండను. నేనిక నీ పక్షము. విధి నిర్వహణలో నేనున్నప్పుడు నా ఇల్లాలిని రక్షించినావు. నీకు వందనము తల్లి. రెండు చేతులు జోడించినాడు గురురాజప్ప. నీకు సర్వదా శుభము కలుగుగాక దీవిస్తూ ముగించాడు. అతడికి ప్రియంవద ప్రతినమస్కారము చేసి, అది ఏమున్నది స్వామి, ఇది నా ధర్మము. నేను సుభద్ర ప్రాణమిత్రులము. ఆమె గృహస్థాశ్రమము స్వీకరించినప్పుడు సహోదరిగా భావించి మాట ఇచ్చినాను. గృహస్థ జీవితము ఆపదలమయము, సంకటములకు పుట్టినిల్లు. ఎప్పుడేని తన మానప్రాణములకు ఆపద ఏర్పడినప్పుడు నేను ఎక్కడున్ననూ వచ్చి రక్షింతునని, ఆపద గట్టెక్కింతునని మాట ఇచ్చి ఉన్నాను. ఈనాడు అదే చేసినాను. కొత్తేమున్నది? నా ప్రభు రావణాసురుని దయవలన సకాలమునకే వచ్చినాను. సరిసరి, ఇంతకు ఈ దుష్కార్యమునకు తెగబడినది ఎవరు? అడిగింది ప్రియంవద. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠంలో కోపం ధ్వనించింది. కళ్ళు ఎరిపెక్కినాయి. ఆ ప్రస్తావన రాగానే ఇటు గురురాజప్ప కన్నులు ఎర్రబడినవి, ముక్కుపుటాలు పెద్దవైనవి, అదురుతున్నవి. నాతో తలపడుట ఆత్మహత్యా సదృశమని తెలిసి ఢీకొను మూర్ఖుడు ఈ సృష్టిలో ఒక్కడే తల్లి ప్రియంవద. వాడే ఆ దుష్ట చండముఖి, గర్జించినాడు గురురాజప్ప. అతడి పేరు వింటూనే శివాలెత్తినట్టు కోపంతో ఊగిపోయింది ప్రియంవద. ఆ దుష్టుడా? ఈ తెంపరతనము వెనక గల దౌర్భాగ్యుడి వాడా? ఇక వానిని ఈ మూడు లోకములలో ఎవ్వరూ కాపాడలేరు అని లేచి నిలబడి దండం పైకెత్తి, అరే దుష్ట చండముఖి, నా సోదరి సుభద్రనిట్లు గావించిన నీ దుష్కృత్యమునకు ఇదే ఫలము, అనుభవించుము. నీవేలోకమున దాగినను నిన్ను ప్రాణములతో వదలను. నా రావణ ప్రభువుకు నిన్నే బలిపశువుగా సమర్పించి నీ ప్రాణములను హరింపనిచో నేను నిరంతర రావణ సేవాతత్పర ప్రియంవదనే కాను. ఇది నా ప్రతిజ్ఞ. ప్రళయ భీకరముగా ప్రతిజ్ఞ చేసినది ప్రియంవద. పంచభూతములు ఒక్కసారి ఉలిక్కి పడినవి. నానావిధ ఖేచరులు ఒక్క క్షణం ఆగి మరీ విన్నారు. ఆకాశం భయంకరంగా ఉరిమింది. అకారణంగా ఏ మబ్బులు లేకుండా దగ్గరలో ఎక్కడో పిడుగుపడింది. భూమి ఒక్కసారి కంపించింది. మహామంత్రవాది ఈ గురురాజప్ప కూడా నీవెంటే ఉండి ఆ చండముఖని చీల్చి చెండాడుటలో నీకు తోడు నడచిన ప్రియంవద తల్లి. మేలైన ప్రతిక్రియ. ఇక ఆలసింపరాదు, ఉద్యమింపవలను. పదండి, బయలుదేరదము. ముందుండి నడిచినాడు గురురాజప్ప. ఎందుకో తెలియకపోయినా సుభద్ర కుడికన్ను, కుడి భుజము ఒక్కసారిగా అదిలినవి. నలుగురు గురురాజప్ప ఆశ్రమము కేసి కదిలినారు. సుభద్ర విడుదల కాగానే జరిగిందంతా తెలుసుకున్న చండముఖి ఆగ్రహంతో రగిలిపోయినాడు. అతడి చేతనున్న రాగి ఉంగరం ఎర్రగా మెరిసిపోయింది. ఓ చండముఖి, నీ మంత్రం పనిచెయ్యలేదు. అవతల అమేయ మంత్రశక్తి సమన్వితురాలు ప్రియంవద. ఆమె చేతిలో నీవు పరాజితుడవైనావు. ఏమిటి కర్తవ్యం? గాల్లోంచి పరిహాసంగా వినిపించింది దర్పణయక్షిణి కంఠం.
అతడు కోపంగా ఎదుటినున్న కొండరాతిని కాలితో బలంగా ఒక్క తన్ను తన్నాడు. అంతే, మరుక్షణం బొగ్గుపొడిలా మారి బూడిదైపోయింది ఆ బండరాయి. ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా తల పంకించి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నెట్ట నిలువుగా నడుచుకుంటూ శూన్యాకాశంలో మాయమైపోయాడు మంత్రవాది చెండముఖి. అదృశ్య శక్తుల ప్రపంచంలో యుద్ధభేరి మోగింది. గురురాజప్ప, సుభద్ర, ప్రియంవద ఒకవైపు, చెండముఖి అతడి అనంతమైన శక్తులు ఒకవైపు బరిలోకి దిగుతున్నాయి. గురురాజప్పని ఎదుర్కోవడానికి శివ అఘోర శక్తుల్ని వశం చేసుకున్న అఘోరీలు సుందరకన్యక, స్వామి హిజరానంద, ఆయన సహాధ్యాయులు అగ్నివర్ష, అధర్వణదాసులు మరోవైపు అమాయకుల్ని రక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఇక జరగబోయే తుది సంగ్రామంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడవలసిందే. టైం ఎలా గడుస్తోందో తెలియడం లేదు. అందరి వదనాల్లోనూ విషాదం తాండవిస్తోంది. ఎలా ఈ ఆపద నుంచి బయటపడాలో తెలియడం లేదు. విద్య అదృశ్యంతో బాగా కృంగిపోయింది జయంత. గంటసేపు కష్టపడి గెస్ట్ హౌస్ అంతా వెతికారు, ఎక్కడా జాడలేదు. అసలు ఎలా సాధ్యం డాక్టర్? జయరాజ్ ఇంకా షాక్లోంచి తేరుకోలేదు. ఎలా అన్నదే అసలు అర్థం కావడం లేదు సార్. అంతా ఎంట్రన్స్లోనే ఉన్నాం. పోనీ ఎవడన్నా ఎత్తుకుపోయాడన్నా ఛాన్సే లేదు. ఈ గెస్ట్ హౌస్ నుంచి ఎంట్రీ ఒక్కటే ఉంది. వెనక వైపా గ్రిల్స్ ఎవరు తీయడమే లేదు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ పిల్ల ఎలా మాయమైందో, అసలు ఆ అమ్మాయికి ఏమైందో మనం ఎలా వెతకాలి? డాక్టర్ అగస్త్యన్ బాధగా అన్నాడు. అదే కదా సార్ మా బాధ. నాగమణి అసలు అక్కడెందుకుంది? ఆ దెబ్బలేమిటి? ఎవరలా ఆమెను గాయపరిచారు? అసలేమీ అర్థం కావడం లేదు, మారప్ప విచారంగా అన్నాడు. మీకెందుకు ఇంకా అర్థం కావడం లేదు? సింపుల్గా తెలుస్తోంది కదా. ఎవరో మన నాగమణిని ప్రాంప్ట్ చేశారు. తను నీళ్ల బిందె తీసుకుని వచ్చి ఆ మంత్రపు విభూతిని నీళ్లు పోసి కడిగేసింది. ఆ తర్వాత విద్యను మాయం చేసి ఉంటారు. ఇంతలో మనం చూసాం. కరెక్ట్గా ఊహిస్తూ అన్నాడు విక్కీ. ఈ లాజిక్ ఇంతవరకు ఎవ్వరికీ అందలేదు. విక్కీ మాటలతో జరిగింది మెల్లమెల్లగా అందరికీ అర్థం కాసాగింది. వెన్నులో భయం కళ్ళల్లోకి వచ్చింది. ఎస్ మై డియర్ యంగ్ మ్యాన్, ఎగ్జాక్ట్గా అదే జరిగి ఉంటుంది. ఇష్యూ క్లియర్. అయితే విద్య ఎక్కడుంది? ఈ టెన్షన్స్ వల్ల లాజికల్ థింకింగే పోయింది. తల గట్టిగా నొక్కుంటూ అన్నాడు డాక్టర్ అగస్త్యన్. అక్కడంతా ఎవరి రంగంలో వారు నిష్ణాతులే. కానీ ఈ సంఘటనలు ఎవ్వరికీ కొరుకుడు పడ్డం లేదు. మౌనికైతే విపరీతంగా భయపడిపోయింది. ఆమెను సిటీకి దిగబెడదామని ఎన్నిసేని చెప్పినా సరే మధుని అక్కడ ఒక్కడిని వదిలేసి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. విద్యని, జయని ఆ స్థితిలో అక్కడ వదిలేసి వెళ్ళడం మధుకి ఇష్టం లేదు. ఈ చైన్లో లింకులు విడివిడిగా ఉండడం కష్టం. కాసేపటి తర్వాత మారప్ప సడన్గా, సార్, అందరం ఆ సాధు అమ్మగారిని ప్రార్థన చేద్దాం. ఆవిడే మనకిప్పుడు సాయం చేయగలరు అన్నాడు. అందరిలోనూ ఒక వింత ఆశ కలిగింది. ఎవ్వరూ మారప్పని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నిజం, ఇదొక్కటే అక్కడ వాళ్ళప్పుడు చెయ్యగలిగిన పని, మరొకటి లేనే లేదు. వెంటనే అందరూ మనసులోనే అఘోరి సుందరకన్యకని ప్రార్థించడం మొదలుపెట్టారు. క్షణాలు భారంగా కదులుతున్నాయి. ఏ మార్పు లేదు. అయినా పట్టు వదలకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అలాగే 3/4 గంట గడిచింది. ఎంట్రన్స్ దగ్గర టక్క 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 లయబద్ధమైన శబ్దంతో, చిన్నపాటి గుర్రం సకిలింపులతో ఎవ్వరో వచ్చిన అలికిడి అయింది. ఉలిక్కిపాడుతో లేచారు డాక్టర్స్ ముగ్గురు. గబగబా ఎంట్రన్స్ కేసి కదిలారు. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.